వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేపు సుప్రీంకోర్టుకు ప్రధాని మోదీ సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న సభ. శబరిమలకు 9 రోజుల్లోనే 41 కోట్ల ఆదాయం. లగచర్లకు రేవంత్ వెళ్తుంటే ఉరికించి కొట్టేవారు, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీనే ఘటన, విచారణ ముమ్మరం చేసిన సిట్. కులగన్న శాస్త్రీయంగా జరగాలి, ఎమ్మెల్సీ కవిత డిమాండ్. రేపు సుప్రీంకోర్టులో జరగనున్న 75వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరై ప్రసంగించనున్నారు. సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఆడిటోరియంలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందులో న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్, సిజేఐ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, సూర్యకాంత్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ పాల్గొననున్నారు. శబరిమల ఆలయాన్ని తెరిచిన 9 రోజుల్లోనే 6.12 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. దీనితో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుకు 41.64 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇదే సీజన్లో ఆదాయం 13.37 కోట్లుగా ఉంది. భక్తులకు ఇబ్బంది లేకుండా సన్నిధానం, పంప, నీలక్కల్ కొండ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఫార్మా విలేజ్ కోసం 3000 ఎకరాల భూములు తీసుకుంటామంటే లగచర్ల గిరిజన రైతులు సీఎం రేవంత్ మీద తిరగబడ్డారని కేటీఆర్ అన్నారు. 9 నెలలుగా నిరసన తెలుపుతున్న రైతులతో మాట్లాడడానికి సమయం లేదా అని సీఎంను ప్రశ్నించారు కేటీఆర్. లగచర్లకు అధికారులు వెళ్తే వ్యతిరేకించారని, అదే రేవంత్ వెళ్తుంటే ఉరికించి కొట్టేవారని చెప్పారు. అదాని అల్లుడు, తమ్ముడు, అన్న కోసం రేవంత్ పనిచేస్తున్నారని మహబూబాబాద్ లో ఫైర్ అయ్యారు కేటీఆర్. సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు. అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి 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 కొట్టేటోళ్ళు మొన్న మా గిరిజన అన్నదమ్ములు. ఇది వాస్తవం. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీనే వివాదంపై సిట్ విచారణ సాగుతోంది. ఈ మేరకు తిరుమలలో 2 రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ అధికారులతో కలిసి ఇటీవల సిట్ ఏర్పాటు చేశారు. సిబిఐ అధికారుల పర్యవేక్షణలో ఈ విచారణ కొనసాగుతోంది. 3 బృందాలుగా ఏర్పడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు దండిగల్ ఏఆర్ డైరీలో సిట్ బృందం సభ్యులు వివరాలు సేకరించారు. తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోదాములోని పరిశీలించారు. నెయ్యి కొనుగోలు టెండర్ల దస్తాలపై ఆరా తీస్తున్నారు. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా సిట్ విచారణ కొనసాగుతోంది. బీసీలకు న్యాయం జరగాలని బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ను కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు ఎమ్మెల్సీ కవిత చెప్పారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ జాగృతి పోరాడుతోందని, బీఆర్ఎస్ బీసీలకు న్యాయం చేసిందన్నారు. రాష్ట్రంలో కులగణన శాస్త్రీయంగా జరగాలని, కామారెడ్డి డిక్లరేషన్ యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు కవిత. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని చెప్పారు కవిత. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki